నందికొట్కూరు పొలిటికల్ పిక్చర్ ఇప్పుడు అభివృద్ధి వర్సెస్ అసంతృప్తి. రికార్డుల్లో ఎమ్మెల్యే నెంబర్ 1, కానీ గ్రౌండ్లో సీన్ రివర్స్ అవుతోందా? ముఖ్యమంత్రి వెచ్చిన గిత్తా జయసూర్య గ్రాఫ్ ఆకాశమంత ఎత్తున ఉంటే సొంత అనుసరణ మధ్య రగులుతున్న చిచ్చు పార్టీ పునాదులనే కదిలిస్తుందా? కోటరీ పాలన, గ్రూప్ రాజకీయాలు, ఒకే గూటి పక్షులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు నూరుకుంటుంటే కేడర్ అయోమయంలో పడిపోయిందా? ఎమ్మెల్యే చుట్టూ ఉన్న ఆ అదృశ్య శక్తులెవరు? సీనియర్స్ను పక్కన పెట్టే ఆ పద్మవ్యూహం వెనుక ఉన్నదెవరు? సీఎం ప్రశంసలు అందుతున్న సొంత నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి? ఇదిలా ఉండగానే సీన్లోకి బైరెడ్డి శబరి ఎంట్రీ. జాతీయ పదవితో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న ఎంపీ నందికొట్కూరులో తన మార్కు రాజకీయానికి పదును పెడుతున్నారా? పటేల్ కూడల్లో పేలిన టపాసులు ఎమ్మెల్యే వర్గంలో వణుకు పుట్టిస్తున్నాయా? మాండ్ర శివానందరెడ్డికి పదవి దక్కిన ఎమ్మెల్యే క్యాంపులో ఆ కిక్కు ఎందుకు మిస్ అవుతోంది? అధికార పార్టీలో ముగ్గురు నేతలు 3 వర్గాలుగా రాజకీయం మారుతుంటే నాయకుడు లేని సైన్యం మారిగానే వైసీపీ గతేంటి? కేడరున్న కమాండర్ లేక ప్యాన్ పార్టీ వెలవెలబోతుందా? అసలు నందికొట్కూరు కోటలో అసలు సిసలు బాస్ ఎవరు? తెరచాటును జరుగుతున్న ఆ ఆధిపత్య సమరం ఏ మలుపు తీసుకోబోతోంది? నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలో గ్రూపు తగాదాలు ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే గిత్తె జయసూర్యకు ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం వర్గ పోరు సెగలు పుట్టిస్తోంది. దీనికి ప్రధాన కారణం అధికార వికేంద్రీకరణలో వచ్చిన లోపమేనని తెలుస్తోంది. నియోజకవర్గంలో పనులు, పదవులు, ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే చుట్టూ ఉండేటువంటి ఒక కోటరీ చక్రం తిప్పుతోందని, మిగిలిన వారిని ఎమ్మెల్యే దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని ఒక వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తమ వార్డుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నా కనీసం సమాచారం ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం రగిలిపోతుంది. దీంతో జయసూర్య అనుచరులే ఇప్పుడు ఎమ్మెల్యే కావలసినటువంటి వారు మరియు ప్రాధాన్యత దక్కనివారు అనేటువంటి 2 గ్రూపులుగా విడిపోయారు. మరోవైపు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వర్గం నియోజకవర్గంలో తనదైన మార్కు చూపిస్తూ ఉండడం ఈ విభేదాలను మరింత పెంచుతోంది. శబరి తన ఎంపీ నిధులను వెచ్చిస్తూ నేరుగా ప్రజలోకి వెళ్తుండడం, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వేగం చూపడం ఎమ్మెల్యే వర్గానికి మింగుడు పడ్డం లేదు. ముఖ్యంగా శబరికి పార్టీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరగడం, మాండ్ర శివానందరెడ్డికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే వర్గంలో ఉత్సాహం లేకపోవడం గమనార్హం. తమ నాయకుడికి రావాల్సిన కీలక పదవులు రాలేదనే అసంతృప్తి ఒకవైపు, ఎంపీ వర్గం నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందనే అవమానం మరోవైపు ఎమ్మెల్యే అనుచరులను కలవరపెడుతోంది. ఈ అధికార పోటీ నందికొట్కూరు పాలిటిక్స్ను సరికొత్త మలుపు తిప్పుతోంది. అంతర్గత గొడవలు ఇలానే కొనసాగితే టీడీపీ క్యాడర్ దెబ్బతినే ప్రమాదం ఉందని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిత్త జయసూర్య అభివృద్ధిలో నెంబర్ 1 అనిపించుకుంటున్నా సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రతిపక్ష వైసీపీ ప్రస్తుతం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతూ ఉండడం టీడీపీకి కలిసివచ్చే అంశం. అయినప్పటికీ ఎప్పుడు ఏ రాజకీయం మారుతుందో చెప్పలేం. ఎమ్మెల్యే స్వయంగా చొరవ తీసుకుని 2 వర్గాలను ఏకం చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత ముదిరి పార్టీ ఉనికికే ముప్పు తెచ్చేలా ఉన్నాయి. మరి అధిష్టానం జోక్యం చేసుకుంటుందా, లేక ఎమ్మెల్యేనే తన కోటరీని పక్కన పెట్టి అందరినీ కలుపుకుపోతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నందికొట్కూరు రాజకీయం ఇప్పుడు సంక్లిష్టమైన మలుపులో ఉంది. ప్రజల్లో ఇమేజున్నా, పార్టీ లోపల విభేదాలు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు పెద్ద సవాల్గా మారాయి. అభివృద్ధి పనుల్లో జిల్లాల్లోనే టాప్ 3లో నిలిచిన ఎమ్మెల్యే తన అనుచరుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను పూడ్చడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. మరోవైపు ఎంపీ శబరి వర్గం దూకుడు, వైసీపీలో నెలకొన్న స్తబ్దత, ఇవన్నీ చూస్తుంటే నందికొట్కూరు రాజకీయం కేవలం అధికార ప్రతిపక్షాల మధ్య కాదు, సొంత పార్టీ నేతల మధ్య కూడా ఆధిపత్య పోరుగా మారిందని స్పష్టమవుతోంది. కార్యకర్తల ఆవేదనను ఎమ్మెల్యే అర్థం చేసుకుంటారా? నాయకుడు లేని సైన్యంలో ఉన్నటువంటి వైసీపీలో మళ్లీ కదలిక వస్తుందా? నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు తమ్ముళ్లు గొడవలు పక్కన పెట్టి కలిసి నడుస్తారా లేదా? ఈ తెరచాటు రాజకీయం మరిన్ని గ్రూపు తగాదాలకు దారితీస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.